బ్యాక్ న్యూస్. తన రాజకీయ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలని జగ్గారెడ్డి మూవీలో చూపించబోతున్నామన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ తానే అంటున్నారు ఆయన. విద్యార్థి నేతగా, కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా తాను ఎదుర్కొన్న కష్టాలు, బాధలు అన్ని సినిమాలో చూపించబోతున్నామంటున్న జగ్గారెడ్డితో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. ఆయన ఒక మాట మాట్లాడినా సెన్సేషన్, ఆయన ఏదైనా చేస్తే డబల్ సెన్సేషన్. రాజకీయాల నుంచి రంగుల ప్రపంచంలోకి మన అందరికీ ఎంతో ఇష్టమైన నేత జగ్గారెడ్డి రాబోతున్నారు. జగ్గారెడ్డి ఏంటి, సినిమాల్లోకి ఏంటి అనుకుంటున్నారా? వీటన్నిటికీ ఆన్సర్ మనతో పాటు చెప్పడానికి జగ్గారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా. సార్ ఏంటి సార్, రాజకీయాలు అంటేనే ఒక సెన్సేషన్, అలాంటిది రంగుల ప్రపంచంలోకి రాబోతున్నారు, ఏంటి కొత్త మార్పు? అంటే నా నిజ జీవిత ప్రయాణము ప్రజలు, రాజకీయమే. ఇది కాలం నిర్ణయానుసారంలో భాగమే ఈ యొక్క సినిమాకి నటించడము, నా పాత్రలకు సంబంధించిన చూపించడము. రామానుజం అనే డైరెక్టర్ ఒక సందర్భంలో ఒక ఫంక్షన్లో పరిచయం చేసుకున్నాడు. సార్ కొన్ని సంవత్సరాలుగా ఈ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అనే ఒక టైటిల్తో సినిమా తీయాలని అనుకున్నాము. మీ గురించి తెలుసుకున్నాము. మీలాంటి ఒక వ్యక్తి ఉంటే చేయించాలని అనుకున్నాము. పేరు మీది ఇట్లని వాళ్ళు రకరకాల ఆలోచన చెప్పినాడు. చెప్పుకుంటూ వారు ఒక ఫోటో చూపించారు నాది. ఈ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అని నా ఫోటో చూపించాడు. ఆ ఫోటో కనెక్ట్ అయినా ఒక సెకండ్లో కనెక్ట్ అయ్యి రామోజీ గారికి ఒక మాట ఏం చెప్పినంటే, సరే టైం వచ్చినప్పుడు మీతో మాట్లాడుతున్నాను నన్ను. ఎందుకో మళ్ళీ తర్వాత కొంత మూడు వచ్చి ఒకరోజు పిలిపించిన. సరే ఏదో ఆయన చెప్పిండు, ఏంది అసలు దీన్ని ఏందని అంటే చెప్పిండు అనమాట. ఒక ఇద్దరు లవ్ చేసుకుంటారు. ఆ పిల్ల వాళ్ళ తండ్రి ఒక పెద్ద బిగ్గెస్ట్ ఫ్యామిలీ, డామినేషన్ ఫ్యామిలీ. వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోరు కాబట్టి అతని భార్య అంటే ఈ పిల్ల తల్లి మీ నాయనకు చెప్పాలంటే పలానా జగ్గారెడ్డి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గర పోతే అతను సొల్యూషన్ చేయగలుగుతాడు అని అన్నప్పుడు, మరి ఇంత పెద్ద వ్యక్తికి మా నాన్న అంత వ్యక్తి ఆయన ఎవరో తెలియదు కదా అని అంటే, లేదు అతను ఇట్లా ఒక స్టూడెంట్ లీడర్గా లేకపోతే ఒక కౌన్సిలర్ చైర్మన్గా ఇట్లా, మీ నాయననేమో కొంత డైరెక్ట్గా వచ్చినాడు, ఆయనేమో ఇట్లా కింది స్థాయి నుంచి వచ్చినాడు. ఆయన ఒక్కడే మీ నాయనకి చెప్పి సొల్యూషన్ చేయగలుగుతాడు అని నా బ్యాక్గ్రౌండ్ చెప్పడం. అయితే డైరెక్టర్ ఇదని చెప్పినప్పుడు నేను డైరెక్టర్కి ఒరిజినల్గా జరిగిన సంఘటనలు కూడా చెప్పిన. నేను అంటే ఆ రోజులలో ఇట్లా ఉంటారు కదా, నేనేం పెద్ద నాకు బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చింది కాదు కదా. కాబట్టి నేను ఆ రోజులలో ఆ కాలంలో అప్పుడున్న వ్యవస్థలో తట్టుకుంటూ ఎట్లా అనేది డైరెక్టర్ చెప్పినప్పుడు యాడ్ అయింది అనమాట సబ్జెక్ట్. జగ్గారెడ్డి ద వార్ ఆఫ్ లవ్ అసలు రెండిటికి మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు మేము ఒక అగ్రెసివ్ మాస్ లీడర్గా చూస్తాం. జగ్గారెడ్డి గారిలో కూడా ఒక లవ్ యాంగిల్ ఉందా? అంటే ఈ సినిమాలో నా ఒరిజినల్గా నా పర్సనల్ లైఫ్లో లవ్ యాంగిల్ ఉంది, కానీ నా పర్సనల్ లవ్ యాంగిల్ సినిమాలో పాత్ర లేదు. వేరేళ్ళ లవ్ యాంగిల్ని నా సపోర్ట్ తోటి వాళ్ళకి సపోర్ట్ దొరకాలనేది ఈ పాత్ర అనమాట. అందులో 60% నా యొక్క నిజ జీవితానికి సంబంధించి ఒక 4 సంఘటనలు డైరెక్టర్ రామానుజన్ గారు చెప్పడం జరిగింది. అట్లా అంటే మీ బయోపిక్ కాదు, కానీ నిజ జీవితంలో మీరు ఎలా ఉంటారో అలాంటి క్యారెక్టరే. సో ఎలా ఉండబోతోంది సార్? ప్రజలందరూ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రజలు ఏం చేస్తారో అంచనా లేదు, కానీ ఒరిజినల్గా ఆ రోజులలో దగ్గర డబ్బు లేకున్నా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా, పెద్ద పెద్ద బిగ్ పర్సనాలిటీస్ లీడర్షిప్ కానీ లేకపోతే ఇంకో రకరకాల ఆ టైంలో వాళ్ళని ఢీ కొట్టుకుంటూ, నా వయసు అప్పుడు ఎంత 15-16 సంవత్సరాలు, 15-16 సంవత్సరాలకే ఒక స్టూడెంట్ లీడర్గా ఎట్లా నేను ఎదిగే ప్రయత్నంలో నన్ను అనగదొక్కే ప్రయత్నాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒకటిగా సంఘటన ఇవన్నీ చెప్పడం వల్ల, ఈ పిక్చర్లో చూపించడం వల్ల ఏమైపోతుంది అంటే డబ్బు లేని వాళ్ళు, డబ్బు లేకున్నా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, 100,000 మంది ఉన్నారు, ఉండలేరని అంటలేను.
కానీ నాది ఈ, ఇప్పుడు లైవ్లోకి వస్తుంది ఇది. కాబట్టి ఇట్లా ఇవన్నీ చూపిస్తున్నా. ఇది కొంత మెసేజే నాదేమి సరే. డైరెక్టర్ రామానుజం గారి కమర్షియల్, ఆయన డైరెక్టర్, ఆయన సినీ డైరెక్టర్ కాబట్టి బహుశా వాళ్ళు కమర్షియల్గా చూసుకోవచ్చు, తప్పులేదు. కానీ నాది ఒక మెసేజే. ఎందుకంటే నాలో జరిగిన 4 సంఘటనలు ఇందులో యాడ్ చేస్తున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక మెసేజే ఉంటుంది. నాది మెసేజే ఉంటుంది. అది సార్, ఒక స్టూడెంట్ నుంచి ఈరోజు సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అన్న వరకు మీరు వచ్చారు. సో రేపు పొద్దున్న ఎవరైనా యూత్ పాలిటిక్స్లోకి రావాలంటే అలాంటి వాళ్ళకి ఇది ఒక ఉత్సాహాన్ని తెచ్చే సినిమా అంటారా? తప్పకుండా. అంటే నేను తీసే ఈ స్టూడెంట్స్ లీడర్గా నేను ఇచ్చేదైతే ఇందులో ఉందో మెసేజ్, తప్పకుండా ఇది అందరికీ మోరల్గా చాలా సపోర్ట్ అవుతుంది. అంటే తెలివిగా, ఆలోచనతోటి, తెలివిగా, వ్యూహంతో, తొందరపాటు లేకుండా జాగ్రత్తగా చేసుకోగలిగితే ఎదగొచ్చు. కోట్లు లేకపోయినా, లక్షలు లేకపోయినా, కోట్లు లేకపోయినా, బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఎదగొచ్చు అనే దాంట్లో ఒక జగ్గారెడ్డి అనేక మంది ఉన్నారు అని నా దాన్ని తీసుకొని చాలామంది ఉపయోగపడుతుంది. సార్, జయలక్ష్మి బ్యానర్ అని చెప్పేసి మీ సొంత బ్యానర్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది. రేపు ఏదైనా చిన్న సినిమాలు వచ్చి మీ బ్యానర్ని ఆశ్రయిస్తే అలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఉంటుందా? అంటే మనం దాని గురించి ఆలోచన చేస్తలేము. జయలక్ష్మి సినీ బ్యానర్ ఏంటంటే కొంత నా కూతురు జయలక్ష్మి, కొంత మా కొడుకు కూడా, నా కొడుకు దత్తు సాయి, నా కొడుకు కానీ నా కూతురు కానీ, కాబట్టి అట్లా కొంత పాపది పెడదామని అట్లా డిసైడ్ అయ్యాను. ఏదేంటి, మనమేమి సినిమా బిజినెస్ కాదు కదా. అనుకోకుండా రామానుజం డైరెక్టర్ గారు అడిగిర్రు, కొంత నా వర్జల్ కొంత ఒక మెసేజ్ పోతుంది, ఇది చాలామంది ఉపయోగపడుతుంది, దీని ఎవరన్నా పాటిస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది చాలామంది దీనికి అనే ఒక ఆలోచనతో మనం నేను ఒప్పుకోవడం కారణం అది. నేను ఫుల్ టైం పొలిటీషియన్, నేనేమి సినీ ఫీల్డ్ కాదు కదా నాది. జస్ట్ నా ఒరిజినాలిటీని, గతంలో నా అనుభవాలను ఈ సినిమా తెర మీద చూపించాలనేది నా ఆలోచన అన్నమాట. సార్, ఎప్పుడు ప్రారంభం అవుతుంది షూటింగ్, ఎప్పటి వరకు ముగుస్తుంది, ఏమైనా ఐడియా ఉందా మీకు? ఇప్పుడు డైరెక్టర్ గారు మీరు ఈరోజు చూసారు, ఒక డైరెక్టర్ ఒక ఆఫీస్ పెట్టండి, ఒక సినిమా జగ్గారెడ్డి సినిమా ఆఫీస్ ఒకటి పెట్టుకోండి. మీరు ఇమ్మీడియట్లీ ఇక స్టార్ట్ చేసుకోండి. మీరు కథకు సంబంధించి ఆ రైటర్స్, కథ, డైలాగ్స్ అవన్నీ కూడా రెడీ చేసుకోండి. నేను కూడా ఖచ్చితంగా మీకు, అంటే కొంత నేను లోకల్గా వాడే భాష కూడా ఉంటుంది కదా, నేను గ్రౌండ్ లెవెల్లో ఒరిజినల్గా వస్తాయి ఇందులో అంతా. నేను ఒరిజినల్గా వాడే పాయింట్సే వస్తాయి ఇందులో. లేదో ఎవరో డైలాగ్ స్క్రిప్ట్ రాస్తే వచ్చేటివి ఉండే ఇందులో. ఒరిజినల్గా నేనే కొన్ని చెక్ చేసుకుంటూ ఇట్లుంటాయి, దీన్నే కొంత మాడిఫై కూడా ఉండదు. ఇక నా ఒరిజినల్నే వర్డింగ్స్నే ఎక్కువ యూజ్ చేసేటట్టు కూడా. ఎందుకంటే నా పాత్ర నేను వచ్చినప్పుడు నా ఓన్ రెగ్యులర్గా వాడే పదాలే వాడతాయి నేను ఇక. కాబట్టి బాగానే ఉంటుంది నా ఒరిజినల్. కాబట్టి నాకు తెలుసు కదా, నాకు మా సంగారెడ్డి పబ్లిక్ ఇష్టపడతారు. అంటే తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల ప్రజలు ఇష్టపడతారు అనేది నేను అనుకుంటున్నాను. సార్, చివరిగా వెండితెర పైన ఓన్లీ జగ్గారెడ్డి గారినే చూస్తున్నామా, కుటుంబ సభ్యులను ఎవరినైనా చూస్తున్నామా? లేదు, కుటుంబ సభ్యులు అంటే అసలు దాని మీద ఆలోచన లేదు. ఇప్పుడు మనము కుటుంబ సభ్యులను పెట్టాలి పెట్టొద్దు అనే ఆలోచన లేదు మనకు. అది ఇప్పుడు ఎందుకంటే అసలు నేను రావడమే ఒక విశేషం కాబట్టి దాని మీద చర్చ లేదు. సో మొత్తానికి ఇది పరిస్థితి. ఉగాది రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగ్గారెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ని చెప్పారు. త్వరలోనే మీరందరూ కూడా వెండితెర పైన జగ్గారెడ్డి గారిని చూడబోతున్నారు. అయితే ఇందులో ఒక నటుడుగా కాదు, యాజ్ టీజ్గా జగ్గారెడ్డి ఒరిజినల్ క్యారెక్టర్ ఏదో అదే చూడబోతున్నారు.